హాయ్ ఫ్రెండ్స్, నందగిరి హిల్స్ స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. నేను మా సీనియర్ ఒక ఆయన, సో దారిలో కంటిన్యూ చేస్తాం. మా పీజీ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట నందగిరి హిల్స్కి. సో టైం వచ్చేసి అరౌండ్ 10:30 అవుతుంది. పూర్వ సర్కిల్ ట్రాఫిక్లో ఉన్నాం. వెనకాల పోర్ష్ కార్ ఉంది, మీరు వెనకాల చూసారుగా, బాగుంది కారు, గ్రే కలర్లో. అయితే అవ్వకూడదు అంటున్నాం, అదే జరిగింది. వర్షం పడుతుంది, వర్షం పడిందని అయిపోము. విలేజ్ నుంచి వెళ్తున్నాం, బాగున్నది. మా బుజ్జి నేను వెళ్తున్నాం. సో కంటిన్యూస్ కాకపోయినా ఏదో మా బుజ్జి నాకైతే ఇది నా బుజ్జి. రిలాక్స్గా ఉందా బాబు. వెళ్ళండి ఫ్రెండ్స్ అందరూ కలిపి రైనీ సీజన్ అనంతగిరికి వెళ్ళండి. ఏమైందో ఏమో, ఇప్పటిదాకా క్లైమేట్ బాగుంది అనుకున్నా, వర్షం పడేలా ఉంది అనుకున్నా, మరి అది వెదర్కి నచ్చలేదో ఏమో. మరి ఎండ స్టార్ట్ అయింది సండే కదా, మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్తున్నారు పని అవ్వడానికి. ఇప్పుడు 30 కిలోమీటర్స్ తర్వాత అనుకుంటా వచ్చాం. ఎండ అయితే ఘోరంగా ఉంది, ఎందుకు ఈ ఎండో తెలీదు. ఓకే, చిన్న బ్రేక్, మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మబ్బులు చూసారా, లొకేషన్ చూసారా, అసలు మామూలుగా లేదు, గంటలెక్కిపోతుంది. వీఆర్ అబౌట్ టు రీచ్ అనమాట. ఇంకొక 10 కిలోమీటర్స్లో వెళ్ళిపోతాం అనంతగిరి హిల్స్కి. బట్ ఇక్కడ కొంచెం పక్కకు ఆగాము, కొంచెం రిలాక్స్ అవుదామని. ఒక 50 కిలోమీటర్స్ ఎంత ట్రావెల్ చేసాం అనుకుంటా కదా, సో అట్లా ఆగాము. బట్ వెనకాల మబ్బులు చూడండి రా బాబు, ఆహా, క్లైమేట్ ఇట్స్ చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వెదర్ లాట్, చాలా బాగుంది. సో ఆగామట్లా. బ్యాక్ నా బుజ్జి మావాడు ఉన్నాడు, కలిసి. సో ఇది రోడ్, కొంచెం ఆగాం రిలాక్స్ అవ్వడానికి. అట్లా ఒక 10 కిలోమీటర్స్లో విల్ రీచ్ అవుట్ డెస్టినేషన్. మబ్బులు అయితే మామూలుగా లేవు, డార్క్ క్లౌడ్స్. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా చూపిస్తా మంచి మంచి లొకేషన్స్. ఇక్కడికైతే గోయింగ్ అహెడ్ 10 కిలోమీటర్స్ అనుకుంటా. స్ట్రైట్ రోడ్ వెళ్తే మనం అనంతగిరి హిల్స్కి వెళ్ళిపోతాం. ఈ వైబ్ చూసారా, అసలు వేరే క్లౌడ్స్, సాంగ్, ఇట్లా చిల్ అవ్వాలబ్బా. మీరు అందరు ఫ్రెండ్స్తో వచ్చారంటే సూపర్ ఉంటుంది. మేము సోలోగా ఇట్లా వెళ్ళినా కూడా వీరు ఎంజాయ్. సో ఇంకో 10 కిలోమీటర్స్లో ఇంకా బాగుంటుంది వ్యూ, అక్కడ కలుద్దాం మళ్ళీ. చిన్నగా అట్లా తినడానికి వచ్చాం. క్లైమేట్లో ఈయన ఎవడో దొరికాడు, వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. వెజ్ ఫ్రైడ్ రైస్ కాదు, సారీ, వెజ్ మంచూరియా ఏదో చేస్తున్నాడు. చూడాలి మరి ఎట్లా ఉంటుందో. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం, ముందుకెళ్ళాలి ఇంకో 5 కిలోమీటర్స్ అనుకుంటా. అహెడ్ 5 కిలోమీటర్స్లో వెళ్ళిపోతాం. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఇక్కడ ఏదో చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర చిన్నగా అలా లంచ్ చేసేసి స్టార్ట్ అవుతున్నాం. ఈ బాయికి చిమ్టుకి పెట్టాం కానీ ఫుడ్ తినలేదు. కొంచెం 5 కిలోమీటర్స్ విల్ రీచ్ దేర్. ఎంటర్ అయినాం అనంతగిరి హిల్స్కి. చెక్ పోస్ట్ ఏదనుకుంటా, ఇది క్రాస్ అయ్యాం. చిన్న క్యాంపింగ్ చేసుకుంటున్నారు, క్యాంపింగ్ ఏరియా అనుకుంటుంది. స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం. ఒక 5 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. ఫారెస్టే, ఫారెస్ట్లో నుంచి వెళ్తాం. సూపర్ ఉంది. వీళ్ళు చెప్పడం ప్రకారం అయితే డియర్స్ ఉన్నాయని అంటున్నారు, జింకలు అని రాశారు. సో డియర్స్ ఉన్నాయి అండ్ పీకాక్స్ ఉన్నాయి. చూసుకున్నట్టయితే చాలా బాగుంది ఇక్కడ. మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నమాట. ఇలా సర్కిల్ తీసుకొని వెళ్ళిపోవడమే. సర్కిల్ అనమాట, సూపర్గా ఉంది. అయితే మళ్ళీ మనకి ఫారెస్ట్ వ్యూ వచ్చింది. టెంపుల్ ఉంది,
పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం ఇదంతా టెంపుల్ దగ్గర పార్కింగ్ అనుకుంటా ఇదంతా. అదిగా ముందర మనకి టెంపుల్ ఉంది, వెళ్ళలేదు. ఆంజనేయ స్వామి అదైతే టెంపుల్. ఇది మళ్ళీ లోపలికి వెళ్ళే రూట్. గ్రీనరీ అయితే మామూలుగా లేదు అసలు, వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది. అబ్బా ఈ క్లైమేట్ ఇది చూస్తున్నారుగా, సూపర్ ఉంది అసలు. ఖాళీ లేదు, వీకెండ్ కదా. గ్రీనరీ అయితే అబ్బా సూపర్ సూపర్ అసలు. మనకున్న బిజీ షెడ్యూల్స్లో అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళాలబ్బా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, నేచర్తో కనెక్ట్ అయినట్టు ఉంటుంది. వెళ్ళండి మీరు కూడా. అనమాట అనంతగిరి హిల్స్, అది ఇది అనమాట. ఇది ట్రెక్కింగ్ చేసుకుంటారు కింద. ఇది ఒక చిన్న వ్యూ పాయింట్ టైప్ అనమాట. చూస్తాము, అది ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ అందరూ. బాగుంది మొత్తం మీద. ఇంతే, ఇంకా ముందుకు వెళ్ళి ట్రెక్కింగ్ చేసుకొని మనం అన్నీ చూసుకోవచ్చు. ఎంత బాగుంది లొకేషన్, అసలు మామూలుగా లేదు. డౌన్కి వెళ్ళు, ఇదిగో ఎంత వ్యూ పాయింట్. చాలా బాగుంది అసలు. ఈ వ్యూ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అయితే ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది, ఇక్కడ వెళ్ళాలన్నమాట. చాలా దూరంగా ఉంది, ఇక్కడ పైకి వెళ్ళాలి. అక్కడ మనకి అక్కడ మనుషులు ట్రెక్కింగ్ చేస్తున్నారు. అదంతా చాలా ట్రెక్కింగ్ ఉంటుంది. సో వాటర్ బాటిల్స్ పట్టుకోండి, దిస్ మై సజెషన్. ఎందుకంటే చాలా ఉంది నడవాల్సింది. ఓకే, సో ప్లీజ్ డూ క్యారీ మై సజెషన్. అంతా ట్రెక్ చేయాలి, ట్రెక్కింగ్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ కూడా చాలా, ఎందుకంటే ఎంత నార్మల్ ట్రెక్కింగ్ మనం చేయలేదు. లొకేషన్ అనమాట, ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ హ్యాపెన్ గుడ్ అనమాట. అది అక్కడ చూడడం చాలామంది ఉన్నారు పీపుల్. ఉన్నారు, ఇక్కడ ఉన్నారు మొత్తం అనమాట. ఇదంతా అంతా వెళ్ళాలి. సో లెట్స్ స్టార్ట్. ఇదిగో ఆ పైన మీకు కనిపిస్తుంది వ్యూ పాయింట్, ఇది అక్కడికి వెళ్ళాలి. అది ఎక్కడ చాలా జూమ్ చేశాను నేను. అక్కడ ఉంది, మేము ఇక్కడ ఉన్నాం. అంత దూరం వెళ్ళాలన్నమాట. దేర్ దట్ స్మాల్ వ్యూ పాయింట్ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ టైమే మరి ఎంత దూరం అయితే అంత దూరం కవర్ చేయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. సో స్టార్ట్ చేస్తున్నాం. కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్, మరి తప్పదు ఇంకా అట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. హోప్ఫుల్లీ అక్కడికి వెళ్తాం అనుకుంటున్నాం. బట్ క్లైమేట్ అయితే బాగుంది, సహకరించేలాగే ఉంది, క్లౌడీగా. చూద్దాం మరి ఏమవుద్దాం. లెట్స్ సీ. ఇదంతా ఎక్కాలన్నమాట, చాలా టఫ్ ఉంది. ఎందుకు ఘోరంగా ఉంది ట్రెక్కింగ్. ఇలా కూడా వెళ్ళొచ్చేమో ఇటు. సరే అంత భలే ఉంది, మొత్తం వాటర్ ఫ్లో అనుకుంటా. ఓ ఇదంతా జారుతుంది, జాగ్రత్తగా క్యాస్కెట్ చేయాలా. చాలా స్లిప్పరీగా ఉంది ఏరియా అంతా.
భయ్యా ఇదంతా జారుతుంది, జాగ్రత్త క్యాస్కేడ్ అవ్వు. లేదంటే మనం క్యాస్కేడ్ అవుతాం. నేను వీడియో అంత లోయలా ఉంది, బాగానే ఉంది వ్యూ అంతా వెనకాల. ఇంకా ముందని చూద్దాం ఏమవుతాం. ఇక్కడ షూస్ వదిలేశారు. సుభాష్ ఇక్కడ ఎక్కడో పడిపోయాడు లోయలో. సుభాష్ గుర్తుగా షూస్ అనమాట. ఇంకా వెళ్ళాలి పైన. ట్రిక్ చాలా టఫ్ అవుతుంది పైకి వెళ్ళే కొద్ది. ద ఫారెస్ట్ ఇన్ సర్చ్ ఆఫ్ సుభాష్ ఇన్ అనంతగిరి హిల్స్. అంత ఈజీ అయితే కాదు, ఈజీ తడుస్తుంది. వాటర్ తెచ్చుకోండి, నార్మల్గా లేదు. అనంతగిరి హిల్స్ అంటే ప్రిపేర్ అయ్యండి, చాలా తిరగాలి, ఇట్లా తడవాలి, అప్పుడే లొకేషన్ ఫొటోస్ బాగా వస్తాయి. ఇదంతా ఎక్కడో లోపటి నుంచి ఎక్కుంటూ వచ్చాం, ఇంకా పైకి వెళ్ళేది ఉంది. ఈ క్యాస్కేడ్ ఇంకా ఈ పైన ఇదంతా ఉంది వ్యూ పాయింట్ కోసం. ఇది ఎక్కాలి. మీరు నమ్మరు, బ్యాక్ సైడ్ అంత డీప్ డెన్స్ ఫారెస్ట్ ఉందన్నమాట. అండ్ ఎదురుగా వ్యూ పాయింట్ ఉంది. సో ఆ వ్యూ పాయింట్ ఎక్కి కొంచెం ఇంకా ముందుకు నడుచుకెళ్తే విల్ గెట్ ఏ నైస్ వ్యూ అనమాట. సో అయితే ఇప్పుడైతే ముందున్న వ్యూ పాయింట్ ఎక్కుతాం, తర్వాత విల్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. అయితే ఏదో వ్యూ పాయింట్ ఉందన్నాడు, ఏం వ్యూ పాయింట్ ఏమో మరి. సుక్కలు కనిపిస్తున్నాయి. అయ్యా కిందకి భయమని అనుకున్నది, అక్కడ క్యాస్కేడ్ అవుదాం అనుకున్నా, అవలే. వ్యూ పాయింట్ అనమాట. వెళ్తున్నాం. ఫుల్ ఎగ్జాస్టెడ్, కానీ తినేసి రాకండి, ఎక్కలేరు. ఓకే, తినేసి అంటే చిన్నగా వెజ్ మంచూరియా తిన్నాం అంతే, హెవీగా తినద్దు, ఇబ్బంది అవుతుంది. సరే వ్యూ పాయింట్ అయితే చూపిస్తాం ముందు. ఓకే, వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ 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 వ్యూ అసలు. మామూలుగా లేదు, మ్యాక్స్ సూపర్. జస్ట్ మిస్ జరుగుంటే అయిపోతుండే. ఈ చెట్టు కోసం వద్దు, ఇక్కడ జారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలు జారుతున్నాయి, సో చాలా జాగ్రత్తగా ఉండండి. ముందున మంచి వ్యూ ఉంది, చూపిస్తా. అనిపించింది వ్యూ అయితే సూపర్ సూపర్. అనంతగిరి హిల్స్లో ఏముండదు అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద వ్యూ. ఇంత మంచి వ్యూ చూసారు ఎప్పుడైనా? అది వర్షంలో చాలా బాగుంది.
రిలాక్స్ అవుతాం కొంచెంసేపు. సూపర్. సూపర్గా ఉంది. ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. క్లౌడ్స్ చూసారా? వరేవా, ఇది కదా లొకేషన్ అంటే. సూపర్ ఉన్నాయి లొకేషన్స్, క్రేజీ ఉన్నాయి అసలు. బాబా, మైండ్ పోయే లొకేషన్స్ ఇవన్నీ, మామూలుగా లేవుగా. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. సో కంక్లూడింగ్ వీడియో వేరే ఫోన్లో తీస్తున్నా. వచ్చేటప్పుడు ఏం లేదు, ఒక ఛార్జర్ పవర్ బ్యాంక్ తెచ్చుకోండి మంచిది. నాదంటే ఫెయిల్ అయింది. దట్స్ ఆల్ ఫర్ అనంతగిరి. చాలా బాగుంది, మస్ట్ విజిట్ ప్లేస్. నా ఇయర్ ఫోన్స్ అయిపోయా. ఓకే, ఇంకా అది ఎండ్ అనమాట బ్లాగ్కి. సో ఇంకా డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్ జంప్ 64 కిలోమీటర్స్లో. సో ఈసారి ఎప్పుడైనా వచ్చేటప్పుడు ప్లీజ్ బ్రింగ్ యువర్ పవర్ బ్యాంక్స్, వాటర్ బాటిల్స్, ఎసెన్షియల్స్ అన్నీ పట్టుకురండి. మేము అంటే అట్లా ప్లాన్ సడన్గా వచ్చేసాం. సో దట్స్ ఆల్ ఫర్ ది బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ దేవరపల్లి. థ్యాంక్ యూ.